కులగణనను చేపట్టాలని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం, అలాగే కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కులగణన హామీ ఇవ్వడం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టున్నట్టు ప్రకటించడాన్ని స్వాగతిస్తూ పిసిసి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులగణన ద్వారా ప్రతి వర్గానికి సంబంధించిన జనాభా వివరాలు వెలుగులోకి వచ్చి ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడి ఉన్న వారికి సరైన ప్రాతినిధ్యం లభించనుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేదలు, నడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు మరి ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కొరకు మొదటి నుంచి కూడా పోరాడుతుంది. మరి ఆ విధంగానే మరి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినాక తీసుకొచ్చిన ప్రతి సంస్కరణలు పేదలను బలోపేతం చేయడానికి చేసినటువంటి సంస్కరణలే. దాని ఫలితంగానే ఈరోజు చాలామంది మరి అనుకున్న స్థాయిలో కాకపోయినా ఒక స్థాయికి రాగలిగినారంటే అది కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలే. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు తన రాజకీయ ప్రస్థానంలో మొదటి నుంచి కూడా మరి ప్రజల స్థితిగతులను అర్థం చేసుకోవాలి, మరి భారతదేశంలో ఉన్న ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, నిజంగానే మన పూర్వీకులు మన ఇంతకుముందు స్వాతంత్రం సిద్ధించినాక మరి పాలించిన నాయకులు ఏ సంస్కరణలు అయితే తెచ్చిర్రో మరి ఆ సంస్కరణలన్నీ నిజంగానే పేదలకు చేరినాయా లేదా, మరి నిజంగా పేదలు సంతోషంగా ఉన్నారా లేదా అనే ఆలోచనతోనే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల స్థితిగతులను తెలుసుకోవడానికే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి భారత్ జోడో యాత్ర చేపట్టారు. భారత్ జోడో యాత్రలో ఆయన దేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలను సందర్శించడం జరిగింది. సందర్శించినప్పుడు ఆయనకు ప్రస్ఫుటంగా కనిపించిన అంశాలను ఆయన బహిరంగంగానే చెప్పడం జరిగింది. మరి 10 సంవత్సరాల నుంచి పాలిస్తున్నటువంటి బీజేపీ పాలనను ఆయన చాలా మంది ప్రశ్నలను ఎక్కుపెట్టిండు. మరి ఇంత ప్రజాస్వామ్యయుతంగా మీరు ఎన్నికల్లో గెలిచారు బీజేపీ వాళ్ళు, మరి పేదలుగానే ఎందుకు ఉండిపోతున్నారు, మరి మీ ఆలోచనలన్నీ పేదల పట్ల ఎందుకు ఉండట్లేదు అని ఆలోచన చేసి ఈ భారత్ జోడో యాత్రలో ఆయన గ్రహించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలకు బహిర్గతం చేసిండు. దాంట్లో నుంచి పుట్టినయే ఆలోచనలన్నింటిలో నుంచి వచ్చినాయే ఈరోజు కులగణన చెయ్యాలి దేశవ్యాప్తంగా అని ఆయన నినాదం లేపిండి. ఈరోజు మొట్టమొదటిసారిగా మీకు తెలుసు 70-80 సంవత్సరాల స్వాతంత్రం సిద్ధించడంగా ఎంతోమంది నాయకులు పరిపాలించి ఎంతోమంది నాయకులు ఈ రాజకీయ చిత్రపటంలో ఉన్నారు. కానీ ఎవరు కూడా కులగణన చెయ్యాలి, దేశంలో ఎవరి జనాభా ఎంతుందో తెలుసుకోవాలి అనే ఆలోచన ఏ నాయకుడు చేయలేకపోయింది. కానీ ఇది కేవలం రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, ఎవరి లెక్కలు వాళ్ళకి తేలాలి, అప్పుడే మనం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని మనం చేసినట్టయితుందని ఆలోచన చేసి ఈరోజు దేశవ్యాప్తంగా కులగణన చేయాలని నినాదం తీసుకున్నారు. మరి ఆయన ఆలోచనకు అనుగుణంగానే మన ముఖ్యమంత్రి ప్రజాపాలన ప్రభుత్వ రథసారథి రేవంత్ అన్న నాయకత్వంలో మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా బీసీ కులగణన జరిగింది. ఎవరి లెక్కలేందో తేల్చుకున్నాం. ఇవాళందరూ కూడా ప్రతి ఒక్కరం కూడా కులగణన మరి ప్రక్రియలో మనం అందరం కూడా భాగస్వామ్యం అయినాం. మనమందరం కూడా మరి మన సంబంధించిన వివరాలను ఇచ్చినాం. వివరాలు ఇచ్చినాక లెక్కలన్నీ కూడా మన ముందర ఉంచిండు రేవంత్ అన్న. మరి ఈరోజు పరిపాలిస్తున్నటువంటి మన ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు తేలినాక అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ అప్పుడు తెలిసింది నిజంగా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.